తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలను పొట్టలో పెట్టుకున్న ఈ విద్యా సంస్థలు అంతేకాకుండా ఈ తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రుల కష్టాలని విద్యా వ్యవస్థ ముసుగులో వ్యాపారవేత్తలు ఎంతో మంది వాళ్ళ డబ్బులు దోచుకుంటూ ఈరోజు రేపు మళ్ళీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ కావనున్నది. ఈ ఫిజిక్స్ వాళ్ళ అనే కాలేజు రాష్ట్రం మొత్తంలో దాదాపు 30కి పైచిలకు బ్రాంచ్లు ఉన్నాయి. ఒక్కొక్క విద్యార్థి దగ్గర దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఇంకా ఫీజు కొంచెం కట్టకపోతే పిల్లలకు హాల్ టికెట్లు ఇవ్వకుండా రేపు ఎగ్జామ్ పెట్టుకొని పిల్లలను మొత్తం కూడా ఎగ్జామ్ రాయనీయకుండా చేస్తామని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తూ తల్లిదండ్రులను కూడా హెచ్చరిస్తున్నారు. ఫీజులు కట్టకపోతే పిల్లల్ని ఎగ్జామ్లకు పంపించమని చెప్పి హాస్టల్ నుంచి బయటికి పంపించమని చెప్పి ఈరోజు ఫిజిక్స్ వాళ్ళ అనే కాలేజ్ ఫిజిక్స్ వాళ్ళ యాజమాన్యం ఈరోజు తల్లిదండ్రులను బెదిరిస్తూ పిల్లలను బెదిరిస్తూ అంతేకాకుండా రాష్ట్రంలో దాదాపు 30కి పై చిలుపు ఉన్న ఫిజిక్స్ వాళ్ళ కాలేజీలలో దాదాపు 10ల సంఖ్యలలో దాదాపు 2 సంవత్సరాల నుంచి పిల్లలు చనిపోతే వాళ్ళకి ఉన్న డబ్బులతోని ఆ పెట్టిన కేసులను కూడా తప్పుదో పట్టే ప్రయత్నం చేసిర్రు. ఇంకోటి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఎన్నోసార్లు మేము ఈ ఫిజిక్స్ వాళ్ళ లాంటి కాలేజీల పైన మేము కంప్లైంట్ చేస్తే కూడా ఈరోజు ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు ఉందో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు మన రాజ్యాంగంలోనే రాసింది విద్యని అమ్ముకోవద్దని చెప్పి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అని చెప్పి రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రజల హక్కులను కాపాడాల్సిందే ఎవరైతే అధికారులు ఉన్నారో ప్రభుత్వము వాళ్ళే ఇంత నిర్లక్ష్యం చేయబట్టి ఈరోజు ఎంతోమంది తెలంగాణ విద్యార్థులు ఈ ప్రైవేట్ యాజమాన్యాల టార్చర్కి చనిపోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో విద్యా సంస్థలు ఇప్పటికీ కూడా పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయి అంటే ఈరోజు ప్రభుత్వ వైఫల్యమా, అధికారుల నిర్లక్ష్యమా, లేదంటే రేవంత్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ అనేది అడ్డం పెట్టుకొని ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అడ్డం పెట్టుకొని వ్యాపారవేత్తల దగ్గర నుంచి మీరు మోటులు మోస్తూ ఈరోజు తెలంగాణ విద్యార్థుల తల్లిదండ్రుల పైన వాళ్ళని బలిదానాలు చేసేటట్టు వాళ్ళని ఈరోజు వ్యాపారవేత్తలకి మీరు ఈ విధంగా వాళ్ళని వ్యాపారవేత్తలందరికీ కూడా మీరు హెచ్చరిక జారీ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేకాకుండా మేము ఏదైతే కంప్లైంట్ ఇస్తున్నామో ఈ విద్యా సంస్థల పైన తప్పకుండా మీరు కంప్లైంట్ తీసుకొని ఈరోజు జరిగే అరాచకాలని మీరు తప్పకుండా ఖండిస్తూ ఇదంతా విచారణ చేసి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు జై తెలంగాణ, జై తెలంగాణ, జై boycott physics wala, 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 Revant Reddy, Revant Reddy, Revant Reddy, Revant Reddy వెంటనే రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి వెంటనే వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలి. బాయ్కాట్ ఫిజిక్స్ వాలా, బాయ్కాట్ ఫిజిక్స్ వాలా, బాయ్కాట్ ఫిజిక్స్ వాలా, బాయ్కాట్ కాదు భాई విద్యాశాఖలో జరుగుతున్న తప్పిదాలకు బాధ్యత వహించి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యాశాఖలో జరుగుతున్న తప్పిదాలకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బాయ్కాట్ ఫిజిక్స్ వాలా, బాయ్కాట్ ఫిజిక్స్ వాలా, బాయ్కాట్ ఫిజిక్స్ వాలా, బాయ్కాట్ ఫిజిక్స్ వాలా, వివా జస్టిస్, వివా జస్టిస్.